తెలుగు ఫిల్మ్ కమెడియన్ అలీ నటించిన ఒక అడ్వర్టైజ్మెంట్ వివాదంలో చిక్కుకుంది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ యాడ్ ఉంది అని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. వెంటనే అలీ క్షమాపణ చెప్పాడు. ఆ కంపెనీ వాళ్ళకు కూడా చెప్పి ఆ యాడ్ని తీసేయించాను అని కూడా వెల్లడించాడు. ఇంతకీ ఈ యాడ్లో ఏముంది? ఇది ఘర్సో అనే సబ్బు బిళ్ళల బ్రాండ్. ఆ సబ్బుని ఎదురుగా పెట్టుకొని అలీ లక్ష్మీ పూజ చేసే విధానాన్ని అనుకరిస్తాడు. లక్ష్మీ పూజని సబ్బు స్థాయికి దిగజారుస్తారా అనేది ఇష్యూ. దీని మీద పెద్ద ఎత్తున బ్యాక్లాష్ రావడం, వెంటనే అలీ రియాక్ట్ కావడం, ఆ తర్వాత ఆ బాంబే కంపెనీ కూడా ఈ యాడ్ని విత్డ్రా చేసుకోవడం జరిగినాయి. జై జై లక్ష్మి జై లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మహాలక్ష్మి. హలో అండి, అందరికీ నమస్కారం. ఘర్సోబయాడు అది దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేను చేసింది ఆ బిట్టు. సో ఆ బిట్లో అది ఆ బాంబే కంపెనీ అది వాళ్ళు అది చేయమన్నారు, కానీ చాలా మంది అది బాగాలేదు సార్, అది చాలా ఇబ్బందిగా ఉంది, తొందరగా అది మీరు డిలీట్ చేసేయండి అని చెప్పారు. కంపెనీ వాళ్ళు చెప్పారండి, డిలీట్ చేస్తారు. ఎవరికైనా బాధ కలిగి ఉంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి. ఒకటి, అలీ దాదాపుగా తెలుగులోనే ఒక 1000 సినిమాల్లో నటించాడు. చాలా పాపులర్ యాక్టర్. అంత అనుభవం ఉన్న నటుడికి ఇవాళ సమాజంలో ఉన్న వాతావరణంలో ఇట్లాంటి యాడ్ చేస్తే రియాక్షన్ వస్తుంది అని చెప్పి తెలియకపోవడం ఆశ్చర్యకరం. డబ్బు మత్తులో ఎంత అనుభవమో పనికి రాదు అని చెప్పి అనుకోవాలి. ఇక రెండో పాయింట్, గతంలో తెలుగు సినిమాల్లో ఇట్లాంటి దృశ్యాలు కోకొల్లలుగా ఉండేవి. చాలామంది కమెడియన్లతో దర్శకులు గతంలో ఇట్లాంటి దృశ్యాలను చిత్రీకరించారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పేకాటని కూడా ఒక దేవుడి పూజలాగా కామిక్ ఎఫెక్ట్స్ కోసమే అనుకోండి ఆ దర్శకులు చూపించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది నటులు కూడా నటించారు ఆ దృశ్యాల్లో. హిందువుల్లో గతంలో ఆ ఉదారత ఉండేది. తమ మతాచారాలని తామే ఎగతాళి చేసుకోగల లోతు ఉండేది. నిజం చెప్పాలంటే తమ మతం పట్ల అభద్రతా భావం ఉన్న సమాజంలోనే ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూసి వైలెంట్గా రియాక్ట్ అవుతారు. చారిత్రకంగా హిందూ సమాజం దీనికి భిన్నంగా ఉండేది. అయితే దురదృష్టవశాత్తు గత కొన్ని దశాబ్దాలుగా ఈ కల్చర్లో మార్పు వచ్చింది. ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా రాకతోటి ప్రతి ఒక్కరూ కూడా హిందూ మతోద్ధారకుడు అవతారం ఎత్తి శత్రువుల్ని పసిగట్టడానికి ఎంతో శ్రమిస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు హిందూ మతాన్ని వేరే మతాలకి రెప్లికాగా, కాపీలాగా తయారు చేశారు. ఇటువంటి విషయాల్లో ఇట్లా రియాక్ట్ అవ్వడంలో, ఇటువంటి వాతావరణంలో, అందులోనూ అలీ ముస్లిం, దానివల్ల అగ్నికి ఆజ్యం పోసినట్టే. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో ఇలాంటి విషయాల్లో పరిధులు దాటకూడదు అనేటువంటి స్పృహను పెంచుకోవాలి.